హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాగైతే సమ్మర్ స్పెషల్గా కిడ్స్ ఇద్దరు ఊరు వెళ్తున్నారు. దాని ప్రాసెస్గా లాగ్ అయితే నువ్వు మిల్కీ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? సరే. సో ఇంకా ఎస్టర్డే ఈవినింగ్ అయితే నాన్న వచ్చారనమాట, పిల్లలు ఇద్దరిని ఊరు తీసుకెళ్ళిపోవడానికి. సో ఇంకా నాన్న వచ్చారు కదా అని చెప్పేసి నాన్ వెజ్ అంతా చేసేసాము. బాగా తిన్నాము కూడా నైట్. బట్ మేము ఎంత తిందాం అనుకున్నా బాగా భారీగా తినేవాళ్ళు అయితే కాదు, కాబట్టి తెచ్చిన కేజీలోనే ఇంకా చాలా మిగిలింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా టిఫిన్ కోసం చపాతీ టమోటా కర్రీ చేశాను, ఎందుకంటే చికెన్ ఉంటుంది కదా అని కాంబినేషన్కి అంతే. సో ఇంకా ఇంట్లో అందరూ మళ్ళీ చికెన్, చపాతీ, రైస్తో కొద్దిగా అట్లా కాంబినేషన్ చేసుకొని తిని నాకు అనిపించింది ఇంకా బస్సులో వెళ్ళేటప్పుడు అడిగితే అంటే ఆకలి అంటే బాగోదు కదా అని చెప్పేసి. అందులోనూ మిల్కీకి చపాతీలు భారీగా ఇష్టం, అందుకోసం చపాతీలు టమోటా కర్రీని బాక్స్కి వేసి కట్టి పెట్టాను. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను చెప్పాను క్యూటీకి టమోటా కర్రీ సపరేట్గా తీసుకెళ్ళు అని చెప్పి. సో ఆ పిల్ల టమోటా కర్రీని అండ్ చపాతీలని సేమ్ బాక్స్లోకి వేసి కట్టింది. ఇది ఎలా ఉంటుందో ఏంటో అని ఆలోచిస్తూ ఉన్నాను. చూద్దాం, ఈవినింగ్ ఎండ్ ఆఫ్ ద డేలో అది కూడా చెప్పాల్సి వస్తుంది. ఇంకా నేను నా కిడ్స్తో పాటి వాటర్ మెలన్ తింటారేమో అని చెప్పేసి వాటర్ మెలన్ తీసుకొచ్చారా. ఇంక నెక్స్ట్ డే మార్నింగే వీళ్ళు వెళ్తున్నారు. నైట్ చికెన్ తినడం చేయడం అందులో లేట్ అయిపోయింది, కట్ చేసుకొని తినలేదు. మాకు వాటర్ మెలన్ కావాలో అని గోల పెడుతుంది అనమాట ఈ పిల్ల. అందుకే ఇంకా కట్ చేసి ఇచ్చాను. రెడీ అయ్యి జస్ట్ కూమ్ ఒకటి చేసుకోవాలి, ఫస్ట్ నాకు వాటర్ మెలన్ కావాలంటుంది, అందుకే కట్ చేసి ఇచ్చాను. తింటూ ఉంటారు అన్నమాట. కొన్ని దినాలు మిమ్మల్ని మిస్ అవుతున్నామా? అవునా? బీ కేర్ఫుల్, ఓకేనా? బాయ్. హుషారు. మనీ చాలా రోజులు బిజినెస్ మిస్ చేసుకుందాం ఫ్రెండ్స్ బీ కేర్ఫుల్ మై మామ్ అని చెప్పు. బీ కేర్ఫుల్ మై మామ్. ఓకే, చాలా బాగా చూసుకోండి. ఓకే, బాయ్ బాయ్. హుషారు రిషి, క్యూటీన్ కేర్ఫుల్, మిల్కిన్ కేర్ఫుల్గా పట్టుకో చెయ్య. వాళ్ళకి వెళ్తుంటే ఎందుకో కానీ లాగట్లేదు. సో 1 year నుంచి బాగా అరిచి పెట్టి గోల్ చేసి అంతా చేసేసాను. ఇంక ఇప్పుడు సమ్మర్ హాలిడేస్. సో నా కోసం వాళ్ళని ఇక్కడే ఉంచుకోవడం మంచిది కాదు అనే కంటే వాళ్ళ హ్యాపీనెస్ మిస్ అవ్వడం ఎందుకని చెప్పేసి సో నాన్నని రమ్మని చెప్పి ఊరికైతే పంపించేసాను. సో ఒక 15 days తర్వాత క్యూటీ అయితే రిటర్న్ వస్తుంది. సో అది ఎందుకు అన్నదైతే చెప్తానమాట. చాలా పెద్ద ప్లానే అని చెప్పాలి. సో అది ఇంకా ఈ 10-15 days చాలా ఘోరంగా ఉంటుంది ఇంట్లో నా పరిస్థితి. ఓకే, ఆఫీస్కి అయితే టైం అయిపోతుంది. ఇంకా నేను తినలేదు. ఇంకా నాన్న కొంచెం హరిబరి ఎక్కువ అనమాట, కొంచెం కూడా ఓపిక ఉండదు నాన్నకి. ఇంకా అందుకే 10-15 minutesలో నేను టిఫిన్ తినేంతసేపు 5-10 minutes కూడా వెయిట్ చేయలేకపోయారనమాట. సో అందుకనేసి పిల్లల్ని పంపించేసాను, లేదంటే బస్ స్టాండ్ వరకు నేను కూడా వదులుదాం అనుకున్నా. సో అది సంగతి. సమ్మర్ హాలిడేస్ రావడము వద్దు, పిల్లలకి ఇంత బాధ వద్దన్నట్టుంది. సో క్యూటీ అయితే అమ్మతో బాగా ఉండిపోతుంది అనమాట. బట్ మిల్కీ కొంచెం నాకు బాండింగ్ ఎక్కువ, కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది. ఒక్కరోజు తర్వాత అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ఓకే.